Good morning students, welcome to Laksha Academy YouTube ఛానల్. ప్రీవియస్ క్లాస్లో ఇంటిగ్రేషన్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో వచ్చేసరికి జస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వరకు నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో వచ్చేసరికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ టైప్స్, నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్, వీటి గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఈ ఇంటిగ్రేషన్లో మెయిన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ కూడా జాగ్రత్తగా వినాలి. ఇది మనకి నెక్స్ట్ వచ్చే టైప్స్ మోడల్కి చాలా ఇంపార్టెంట్. ఫార్ములా వచ్చేసరికి యూ కామా విఆర్ ఎనీ టూ ఫంక్షన్స్ then integral of uv dx equals to u into integral of v dx minus dy dx of u into integral of v dx whole dx. Integral of uv dx is equal to u integral of v dx minus dy dx of u into integral of v dx whole dx. ఇక్కడ వచ్చేసరికి uv అనేవి ఆర్డర్ అనేది ఐలేట్ ఈ ఫామ్లో తీసుకోవాలి. ఐ వచ్చేసరికి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఎల్ వచ్చేసరికి లాగరిథమిక్ ఫంక్షన్స్, ఏ వచ్చేసరికి ఆల్జీబ్రిక్ ఈ పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ లాగరిథంతో స్టార్ట్ అయ్యే లాగరిథం ఫంక్షన్స్, టి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ జీరో ఈక్వల్స్ టు 1 అనేది కూడా ఎప్పుడు ఆల్జీబ్రిక్ ఫంక్షన్గా తీసుకోవాలి. ఈ అనేది ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్, ఆల్జీబ్రిక్ అంటేనేమో ఎక్స్ పవర్ ఎన్ ఆ మోడల్లో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మెయిన్ మనం షార్ట్కట్లో యూజ్ చేసే ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్జి డిఎక్స్ ఈ మోడల్లో ఇచ్చినట్లయితే ఎఫ్ జి అనేవి ఏవైనా టూ ఫంక్షన్స్గా ఇచ్చి ఎఫ్ ఈస్ డిఫరెన్షియబుల్, జి ఈస్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అయినట్లయితే ఫార్ములా వచ్చేసరికి ఎఫ్ ఇంటూ జీ1 ఎఫ్ డాష్ ఇంటూ జీ2 ఎఫ్ డబుల్ డాష్ ఇంటూ జీ3 ఎఫ్ త్రిబుల్ డాష్ ఇంటూ జీ4 అండ్ సో ఆన్. ఎఫ్ 4 times derivative, f 5 times integration and so on. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో మనం u ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ vdx అంటే ఫస్ట్ పార్ట్ని ఎఫ్ను అలాగనే రాసేస్తూ సెకండ్ పార్ట్కి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ డాష్ ఎఫ్ డబుల్ డాష్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఇవన్నీ ఏంటి అంటే సక్సెసివ్ డెరివేటివ్స్. అలాగనే G1 G2 G3 ఇవన్నీ ఏంటి అంటే సక్సెసివ్ ఇంటిగ్రేషన్స్. వరుసగా వచ్చేసరికి సక్సెసివ్ ఎఫ్ డాష్ ఎఫ్ డబుల్ డాష్ ఎఫ్ ట్రిపుల్ డాష్ అనేవి సక్సెసివ్ డెరివేటివ్స్ అయితే G1 G2 G3 ఇవన్నీ ఏంటి అంటే సక్సెసివ్ ఇంటిగ్రేషన్స్ వరుసగా చేస్తాం. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. x cube into e power 2x dx, x cube into e power 2x dx. ఆర్డర్ తీసుకున్నట్లయితే ఇది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్గా తీసుకున్నట్లయితే uv అనుకున్నట్లయితే ఫస్ట్ f ఇంటూ g1 x క్యూబ్ ఇంటూ e పవర్ 2x, ఇది f ఇది g అనుకున్నట్లయితే e పవర్ 2x ఇది g1 మీన్స్ ఇంటిగ్రేషన్ పార్ట్, e పవర్ 2xకి e పవర్ 2x బై 2 ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ మైనస్ ఫస్ట్ పార్ట్ని యాస్టీజ్గా రాసి సెకండ్ పార్ట్కి ఇంటిగ్రేషన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ సక్సెసివ్ అంటే ఇక్కడ ఏ పార్ట్కి అయితే మనం డెరివేటివ్ పార్ట్ చేసామో ఓవరాల్గా కన్సిడర్ చేయాలి. సపోజ్ ఎక్స్ క్యూబ్ తీసుకున్నట్లయితే 3x², దీని యొక్క డెరివేటివ్ 3x², ఈ పవర్ 2x బై 2 ఓవరాల్ ఇంటిగ్రేషన్ చేయాలి, ఈ పవర్ 2x బై 4 ప్లస్ 3x²
6x డెరివేటివ్ ఇంటూ e పవర్ 2x బై 8 అవుతుంది మైనస్ 6xకి 6 e పవర్ 2x బై 8కి e పవర్ 2x బై 16. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి 6కి డెరివేటివ్ 0 అంతటితో క్లోజ్ చేయాలి. ఓకే, అట్లానే మనకి ఏ ఫంక్షన్ అయినా మనకి ఈ ఫార్ములా అనేది కంటిన్యూస్. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఉన్నదనుకోండి, ఎక్స్ క్యూబ్ ఇంటూ 3x², 6x 6, నెక్స్ట్ పార్ట్ 0. అలా మనకి 0 అయ్యే పార్ట్ ఇట్లా ఆల్జీబ్రిక్ ఫంక్షన్ కనిపించినప్పుడు సపోజ్ x² ఇంటూ sin x గా ఇచ్చాడు అనుకోండి, x² ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x మైనస్ cos x మైనస్ x² కి డెరివేటివ్ 2x మైనస్ cos x కి మైనస్ sin x ప్లస్ 2x కి డెరివేటివ్ 2 మైనస్ sin x కి వచ్చేసరికి మైనస్ cos x, మైనస్ sin x కి మైనస్ cos x. ఆల్రెడీ మనం ఈ పార్ట్ చేసేది ఇంటిగ్రేషన్ పార్ట్ కాబట్టి ఫస్ట్ sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x, మైనస్ cos x కి ఇంటిగ్రేషన్ ఓవరాల్గా cos x కి sin x కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటుంది. sin x కి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఆల్రెడీ మైనస్, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి 2 కి డెరివేటివ్ 0 కాబట్టి మనం మెయిన్ ఈ ఫార్ములా సింప్లిఫికేషన్ ఈజీగా చేయడానికి fg dx is equal to f into g1 minus f dash g2 plus f double dash g3 f triple dash g4. దీంట్లో f double dash f triple dash సక్సెసివ్ డెరివేటివ్స్, g1 g2 g3 అనేది సక్సెసివ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్గా ఇచ్చాడు. దీన్ని ఆర్క్ అని కూడా అంటాడు. ఈ ప్రాబ్లంలో నేను ఏం చేస్తానంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ని టీ అనుకుందాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ని టీ అనుకున్నట్లయితే, ఎందుకంటే రూట్ ఎక్స్ని టీ అనుకోను 1/2 రూట్ ఎక్స్ అనే పార్ట్ మనకు లేదు కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ని టీగా తీసుకున్నట్లయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి 1/రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. మనకు అవసరమైన పార్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ డిఎక్స్ బై ఓన్లీ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అనే పార్ట్ కనిపిస్తుంది. దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ మీన్స్ సైన్ టీ డిటీగా తీసుకున్నట్లయితే ఈ యాస్టీస్ పార్ట్ని దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి, ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్ మెథడ్ జరిగినప్పుడు ఎక్స్ డిఎక్స్లు కాస్త టీ టు డిటీలోకి మారిపోవాలని చెప్పాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ టీ డిఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ 2 సైన్ టీ డిటీ దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ 2 ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ సైన్ ఎక్స్. ఎక్స్ వచ్చేసరికి ఆల్జీబ్రిక్ ఫంక్షన్, సైన్ ఎక్స్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. కాబట్టి టీ ఇంటూ సైన్ టీగా తీసుకున్నట్లయితే దీనికి మనం షార్ట్ కట్ మెథడ్ అప్లై చేద్దాం. ఫస్ట్ టీ ఇంటూ సైన్ టీ పార్ట్కి ఇంటిగ్రేషన్ వచ్చేసరికి మైనస్ కాస్ టీ మైనస్ డి బై డిటీ ఆఫ్ టీ మీన్స్ 1, ఓకేనా, ఇంటూ మైనస్ కాస్ టీకి వచ్చేసరికి మైనస్ సైన్ టీ ప్లస్ సి. ఓకే, దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ని కామన్ తీసినట్లయితే -2 ఇంటూ టీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది అంటే క్యాన్సిల్, ప్లస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ అలానే ఉంటుంది. మైనస్ సైన్ టీ మీన్స్ రూట్ ఎక్స్ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ మైనస్ రూట్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాసినట్లయితే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ని ఎక్స్గా రాస్తాం ప్లస్ సి. ఓకే, టీ ఇంటూ సైన్ టీ, టీ ఇంటూ సైన్ టీకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీ మైనస్
dy dt of t means 1 integral of cos t means minus sin t, minus of minus plus లాస్ట్ లో t ఉన్న చోట మనకి sin ఇన్వర్స్ ఆఫ్ t ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ ఆఫ్ రూట్ x ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఐలెట్ లో ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇచ్చాడు, లాగరిథమ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లమ్ని నేను చేంజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి లాగరిథమ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్గా తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అనేది లేదు కాబట్టి మనకి కంపల్సరీగా మనకి యూవీ ఫార్ములా జనరల్ ఫార్ములా అప్లై చేయాలి. ఫస్ట్ logarithm of secant x plus tan x into integral of sin x dx dy dx of log secant x plus tan x means 1 by secant x plus tan x into ఈ పార్ట్ యొక్క డెరివేటివ్ secant x కి secant x into tan x కి secant square x into integral of sin x means minus cos x. That equals to logarithm of secant x plus tan x into integral of sin x means minus cos x. ఈ పార్ట్ లో న్యూమరేటర్ పార్ట్ లో secant x into tan x plus secant square x లో secant x ని కామన్ తీసినట్లయితే secant x plus tan x, ఇక్కడ ఒక secant x plus tan x, secant x plus tan x cancel అవుతాయి. That equals to integral of secant x into integral of sin x means minus cos x. Secant x cos x cancel. That equals to minus cos x into logarithm of secant x plus tan x. Minus of minus plus integral of dx means x plus. Okay, next students, e power secant x into secant cube x into sin square x plus cos x plus sin x plus sin x into cos x. ఫస్ట్ ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి e పవర్ secant x అనే టర్మ్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న secant క్యూబ్ ఎక్స్ని లోపలికి మల్టిప్లికేషన్ చేసినట్లయితే ప్రీవియస్గా మనకి మెయిన్స్లో ఇచ్చిన ప్రాబ్లం ఇది. secant క్యూబ్ ఎక్స్ మల్టిప్లై చేస్తే secant క్యూబ్ ఎక్స్ని కాస్ క్యూబ్ ఎక్స్గా రాసుకోవచ్చు బైలో. సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ వచ్చేసరికి టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ secant ఎక్స్గా తీసుకుంటాను. ప్లస్ కాస్ ఎక్స్ secant ఎక్స్ క్యాన్సిల్ అయితే secant స్క్వేర్ ఎక్స్గా మిగులుతుంది. ప్లస్ sin by cos వచ్చేసరికి tan x into secant square x plus sin by cos x tan x into cos x cancel అయినట్లయితే tan x into secant x. దీంట్లో ఏ పార్ట్ మనకి సింప్లిఫికేషన్ తీసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందో చెక్ చేయాలి. ఈ tan x secant x ఈ రెండిట్లో మనం tan x secant x కామన్ తీసినట్లయితే e పవర్ secant x into tan x into secant x ని కామన్ తీసినట్లయితే ఫస్ట్ పార్ట్ లో tan x ప్లస్ secant x ప్లస్ ఈ రిమైనింగ్ పార్ట్ వచ్చేసరికి secant square x ప్లస్ secant x into tan x. ఇప్పుడు ప్రాబ్లమ్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం. e పవర్ secant x ఇదంతా a ప్లస్ b, e పవర్ secant x into a ప్లస్ e పవర్ secant x into b గా కన్సిడర్ చేసినట్లయితే దట్ ఈక్వల్స్ టు e పవర్ secant x into tan x into secant x into tan x plus secant x dx plus e power secant x into
సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. మిమ్మల్ని ప్రాబ్లంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు. ఈ సింప్లిఫికేషన్ ఏదో ఒక పార్ట్ యొక్క సింప్లిఫికేషన్ సెకండ్ పార్ట్లో కంపల్సరీగా వస్తుంది. ఈ మోడల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పార్ట్ వరకు ఇంటిగ్రేషన్ చేయడానికి యూవీ ఫార్ములా అప్లై చేయడానికి ఇందులో ఒక ఫంక్షన్ అనేది క్లియర్గా దాని ఇంటిగ్రేషన్ కానీ డెరివేటివ్ పార్ట్ కానీ కంపల్సరీగా వస్తుంది. మనం ఇంతవరకు ఈ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x సీకెంట్ ఎక్స్ అన్నాడు కాబట్టి సీకెంట్ ఎక్స్ అనే పార్ట్ని టీ తీసుకున్నట్లయితే సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x dx ఈక్వల్స్ టు dt అంటే ఈ పవర్ టీ dt. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ కాబట్టి ఈ పార్ట్ మొత్తం ఇంటిగ్రేషన్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ కాబట్టి దీన్ని నేను u అనుకుంటాను, దీన్ని v అనుకున్నట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ dx. ఈ పార్ట్ని నేనేం మార్చాను, ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇది u vగా ఫార్ములా అప్లై చేసినట్లయితే tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ dx. u కి డెరివేటివ్ tan x కి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ కి డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పార్ట్ని యాస్టీస్గా రాసేద్దాం ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x dx ప్లస్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను ఇక్కడ సీకెంట్ ఎక్స్ని ఈ పార్ట్లో మనం టీగా తీసుకున్నట్లయితే సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. ఓకే, సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x కాబట్టి దీని యొక్క ఇంటిగ్రేషన్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ అవుతుంది, ఇక్కడ కూడా ఈ పవర్ సీకెంట్ ఎక్స్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ కామన్ తీసినట్లయితే సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ఇక్కడ యాస్టీస్గా ఉన్నది కాబట్టి అలానే రాసేద్దాం సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x కి ఈ పవర్ సీకెంట్ ఎక్స్ యాస్టీస్గా రాస్తాను dx ప్లస్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. ఈ పార్ట్లు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ సేమ్ ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ సీకెంట్ ఎక్స్. దీంట్లో మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ సీకెంట్ ఎక్స్. దట్ మీన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x కాబట్టి ఈ పార్ట్ని ఈ పవర్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఇంటూ సీకెంట్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఈ పవర్ సీకెంట్ ఎక్స్ అనేది మనకు ఐడియా రావాలి. ఈ టూ పార్ట్స్ అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ స్టూడెంట్స్ ఈ పవర్ ఎక్స్ ఈ బైపార్ట్స్ ఫార్ములా యొక్క అప్లికేషన్ ఇది.
e power x into f of x plus f dash x dx equals to e power x into f of x plus c. అంటే e power x into suppose sin x plus cos x ఉన్నట్లయితే sin x f of x అయితే cos x sin x యొక్క డెరివేటివ్ cos x కాబట్టి e power x sin x రాసేస్తాం. అంటే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పక్కన ఉన్నట్లయితే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. e power x into f of x plus f dash x is equal to e power x into f of x plus c. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్లయితే e power x into 2 minus x square. e power x అనేది కంపల్సరీగా కనిపించినప్పుడు ఈ ఫార్ములా కోసం ట్రై చేస్తాం. దట్ ఈక్వల్స్ టు e power x into ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ ఉన్న 2 minus x ని 1 plus 1 minus x square గా కన్వర్ట్ చేసినట్లయితే a plus b by c ని సపరేట్ పార్ట్ గా రాసినట్లయితే 1 by 1 minus x into root of 1 minus x square plus 1 minus x square ని 1 plus x into 1 minus x by 1 minus x into root of 1 minus x square గా కన్సిడర్ చేసినట్లయితే a plus b by c ని a by c plus b by c గా రాసేటప్పుడు a square minus b square ఫార్ములా అప్లై చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ e power x into 1 by 1 minus x into root of 1 minus x square plus ఇక్కడ ఉన్న root 1 minus x square ని 1 plus x into 1 minus x గా రాసినట్లయితే root 1 plus x క్యాన్సిల్ అయినట్లయితే root of 1 plus x by 1 minus x అనే పార్ట్ మనకు వస్తుంది. ఈ రెండిట్లో కంపల్సరీగా e power x f of x f dash x మోడల్లో ఉంది. ఏది f of x ఏది f dash x అనేది మనం కన్సిడర్ చేయాలి. ఈ పార్ట్కి డెరివేటివ్ ఇది రావటం మనకి క్లియర్గా కష్టం. ఎందుకంటే 1 ఉన్నది 2 ఫంక్షన్స్ మల్టిప్లై చేయడం ఈ డెరివేటివ్ పార్ట్ అన్నప్పుడు మనకి సింప్లిఫికేషన్ అనేది హెవీగా వస్తుంది. ఈ పార్ట్ తీసుకున్నట్లయితే d by dx of root of x plus 1 by minus x plus 1 తీసుకున్నట్లయితే root x కి 1 by 2 root of 1 plus x by 1 minus x into d by dx of ax plus b by cx plus d కి ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను. ad minus bc by cx plus d whole square. ad minus bc by cx plus d whole square. ఈ లోపల ఉన్న పార్టీ యొక్క డెరివేటివ్ తీసుకున్నప్పుడు ad 1 into 1 1 minus of minus plus 1 plus 1 2 by 1 minus x whole square. ఇక్కడ వచ్చేసరికి 2 gets cancelled 1 by root of 1 plus x into ఈ రూట్ 1 minus x ఇక్కడ ఉన్న 1 minus x క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఇక్కడ పార్ట్ వచ్చేసరికి 1 minus x ఇంటూ రూట్ 1 minus x గా రాసుకోవచ్చు. పవర్లో 3/2 ఉంటుంది కాబట్టి దట్ ఈక్వల్స్ టు 1 minus x ఇంటూ రూట్ ఆఫ్ 1 minus x స్క్వేర్. అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ క్లియర్గా ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది f of x అవుతుంది, ఇది f dash x అవుతుంది. దట్ ఈక్వల్స్ టు e power x ఇంటూ f of x ప్లస్ f dash x అంటే e power x f of x కాబట్టి e power x ఇంటూ f of x మీన్స్ రూట్ ఆఫ్ 1 plus x by 1 minus x plus c. ఓకే, రూట్ x కి 1 by 2 root x ax plus b by cx plus d కి u by v ఫార్ములా రాస్తే ad minus bc by cx plus d హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి x plus 1 by minus x plus 1 డెరివేటివ్ 2 by 1 minus x హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి పార్ట్ వస్తుంది. e power x అనేది కంపల్సరీగా కనిపించినప్పుడు e power x into f of x plus f dash x అనే మోడల్లోకి మనం కన్వర్ట్ చేయాలి. కాబట్టి ప్రాబ్లం అనేది స్ప్లిట్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లంని అక్కడ మనం ఎలా స్ప్లిట్ చేసినట్లయితే మనకి ప్రాబ్లం వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే e power x ఇక్కడ వచ్చేసరికి 1 minus 2x plus x స్క్వేర్ గా ఉంది కాబట్టి 1 minus x హోల్ స్క్వేర్ అనే పార్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 1 minus x స్క్వేర్ వస్తే 1 plus x కాబట్టి 3ని నేను కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం.
2 ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్గా తీసుకున్నట్లయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2 బై ఈ 1ని 1 స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1గా రాస్తే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని కన్వర్ట్ చేయండి. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఈ 1 మైనస్ ఎక్స్ క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడే చెప్పాను ఫార్ములా. ఇక్కడ వచ్చేసరికి మీకు ఫార్ములాలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏది ఎఫ్ డాష్ ఎక్స్. ఇక్కడ క్లియర్గా దీనికి హోల్ స్క్వేర్ కనిపిస్తుంది. చెక్ చేద్దాం, ఇందాక కూడా చేస్తాం. 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ డివైడ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ మీన్స్ దట్ ఈక్వల్స్ టు -1. 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ మీన్స్ -1 minus 2 by 1 minus x whole square. That means ఇక్కడ వచ్చేసరికి x minus 1 గా రాసుకున్నా మనకి e పవర్ x ఇంటూ ఈ పార్ట్ ని డెరివేటివ్ తీసుకున్నట్లయితే మనకి లాస్ట్ లో e పవర్ x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉన్నది. ఈ పార్ట్లో మనకి ఏది మనం తీసుకున్నట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1గా కన్సిడర్ చేసినట్లయితే ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి కాబట్టి ఏడి మైనస్ బీసీ అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2 బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ పార్ట్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అనుకున్నట్లయితే మనకి కావాల్సిన ఆన్సర్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అనుకున్నట్లయితే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మోడల్. దీనికి వచ్చేసరికి ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ కూడా సేమ్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ప్లస్ వస్తుంది, సైన్ వస్తే మైనస్ వస్తుంది. మనం కన్సిడర్ చేయాల్సింది ఏబి కాన్స్టెంట్స్ ఓన్లీ, సితో మనకు అవసరం లేదు. ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. కాస్ వచ్చినట్లయితే క్లియర్గా మీకు మధ్యలో ప్లస్ వస్తుందని చెప్పాను. అదే సైన్ వచ్చినప్పుడు ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. ఓకే, ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి సైన్ బిఎక్స్ ప్లస్ సి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఏ కాస్ ఏ సైన్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఓకే, దట్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ టీ అనుకున్నట్లయితే 1 బై ఎక్స్ డిఎక్స్ అనేది మనకి డిటి అవుతుంది కాబట్టి 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ డిఎక్స్గా ప్రాబ్లం చేంజ్ చేద్దాం. ఇక్కడ ఉన్న లాగ్ ఎక్స్ పార్ట్ని టీ తీసుకున్నట్లయితే లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ టీ అయితే ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీగా రాస్తాం. 1 బై ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ టీ ఇంటూ 1 బై ఎక్స్ డిఎక్స్ మీన్స్ డిటి. దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ -2t ఇంటూ సైన్ టీ డిటి. ఇప్పుడు పైన ఉన్న ప్రాబ్లంలో పైన ఉన్న ఫార్ములాస్లో సెకండ్ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఏ ఈక్వల్స్ టు -2 కనిపిస్తుంది,
b ఈక్వల్స్ టు t అంటే x, ఇక్కడ x ప్లేస్లో t ఉన్నది కాబట్టి t కోఎఫిషియంట్ని న్యూమరేటర్ పార్ట్లో ఈకి పవర్లో ఉన్నదాన్ని a, సైన్ bx ప్లస్ cలో x కోఎఫిషియంట్ b కాబట్టి b వచ్చేసరికి 1, దట్ ఈక్వల్స్ టు e పవర్ ax, ఇక్కడ ఉన్నది యాజ్ టీజ్గా e పవర్ మైనస్ 2t బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 1 మీన్స్ 5 ఇంటూ a means minus 2 sin t మైనస్ సైన్ ఫార్మ్ వచ్చేసరికి మధ్యలో మైనస్ వస్తుంది, b అంటే 1 ఇంటూ cos t ప్లస్ c దట్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ 2t బై 5, మైనస్ని కామన్ తీసినట్లయితే 2 sin t ప్లస్ cos t ప్లస్ c దట్ ఈక్వల్స్ టు e పవర్ t మీన్స్ x కాబట్టి దట్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై 5x స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ సైన్ ఆఫ్ t మీన్స్ log x ప్లస్ కాస్ ఆఫ్ log x ప్లస్ దిస్ ఈస్ ద ఆన్సర్. ఫార్ములా వచ్చేసరికి e పవర్ ax ఇంటూ సైన్ bx ప్లస్ e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a ఇంటూ కాస్ అయితే కాస్తో స్టార్ట్ చేయాలి, సైన్ అయితే సైన్తో స్టార్ట్ చేయాలి, కాస్ అయితే మిడిల్లో ప్లస్ వస్తుంది, సైన్ అయితే మైనస్. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ log x dx ఈక్వల్స్ టు x బై రూట్ 2 f ఆఫ్ x ప్లస్ c, ఫైండ్ f ఆఫ్ x. f ఆఫ్ xని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, x బై రూట్ 2గా ఇచ్చాడు. సేమ్ log x ఈక్వల్స్ టు tగా తీసుకున్నట్లయితే 1 బై x dx ఈక్వల్స్ టు dt, dx ఈక్వల్స్ టు e పవర్ t dt, x ఈక్వల్స్ టు e పవర్ t కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే సైన్ ఆఫ్ t dx మీన్స్ e పవర్ t dtగా రాసుకున్నట్లయితే e పవర్ t ఇంటూ సైన్ t dt, సేమ్ అదే ఫార్ములా, a ఈక్వల్స్ టు 1 b ఈక్వల్స్ టు 1 కాబట్టి e పవర్ t బై 1 ప్లస్ 1 2 ఇంటూ 1 ఇంటూ సైన్ t మైనస్ 1 ఇంటూ కాస్ t ప్లస్ c. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లంలో x బై రూట్ 2గా ఇచ్చాడు, x బై 2 అనేది మనకి e పవర్ t మీన్స్ x దట్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూషన్ చేద్దాం. నేనేం చేస్తానంటే e పవర్ t బై రూట్ 2 కన్సిడర్ చేసి 1 బై రూట్ 2 సైన్ t 1 బై రూట్ 2 కాస్ t ప్లస్ cగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 1 బై రూట్ 2ని కాస్ 45గా రాద్దాం, ఇక్కడ ఉన్న 1 బై రూట్ 2ని సైన్ 45గా రాసినట్లయితే e పవర్ 2 బై రూట్ 2 సైన్ ఆఫ్ t మైనస్ 5/4 ప్లస్ c దట్ ఈక్వల్స్ టు e పవర్ t మీన్స్ x, సైన్ ఆఫ్ t మీన్స్ log x మైనస్ 5/4 ప్లస్ c. therefore x బై రూట్ 2 ఇంటూ f ఆఫ్ x పార్ట్ అనేది అడిగాడు కాబట్టి f ఆఫ్ x ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి f ఆఫ్ x ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ log x మైనస్ 5/4. ఓకే, ఇది e పవర్ ax ఇంటూ సైన్ bx ప్లస్ c అప్లికేషన్ మీద ప్రాబ్లం చేసాం. నెక్స్ట్ టైప్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బై టైప్స్, డిఫరెంట్ టైప్స్గా మనం ప్రాబ్లమ్స్ వచ్చేసరికి డివైడ్ చేస్తాం. ఫస్ట్ టైప్ 1 ఈ మోడల్లో వచ్చేసరికి 1 బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 1 బై రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది ఫస్ట్ టైప్ 1లో ఉన్న 3 మోడల్స్. డిఫరెంట్గా మార్చుకోవచ్చు మనం. ఇది ఫస్ట్ టైప్ 1గా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cని 3 పార్ట్స్ అంటే మనం
ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్గా కానీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్గా కానీ డివైడ్ చేస్తాం, స్ప్లిట్ చేస్తాం. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టైప్లో కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ టైప్లో కానీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టైప్లో కానీ స్ప్లిట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x by a 1/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 1/2a log mod a plus x by a minus x 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ 1/2a log mod x minus a by x plus a. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 1/root ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ కానీ 1/root ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కానీ 1/root ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ కానీ స్ప్లిట్ చేస్తాం. 1/root ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే sin ఇన్వర్స్ ఆఫ్ x by a 1/root ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే cos h ఇన్వర్స్ ఆఫ్ x by a 1/root ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే sin h ఇన్వర్స్ ఆఫ్ x by a. ఇక్కడ వచ్చేసరికి రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కానీ మెయిన్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములాస్ వస్తాయి. ఇది వచ్చేసరికి x/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x by a. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫస్ట్ టైప్ 1. టైప్ 1లో ఈ 3 మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ టైప్ 2 px plus q by ax square plus bx plus c. First model px plus q by root of ax square plus bx plus c. Second model px plus q into root of ax square plus bx plus c. ఇది లాస్ట్ మోడల్. టైప్ 2లో సేమ్ వీటికే ఏ px ప్లస్ q అనేది మనకి మల్టిప్లై చేసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి వీటన్నిటికీ సేమ్ వర్కింగ్ రూల్ వచ్చేసరికి px ప్లస్ q ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఇక్కడ ఈ ఫార్ములాను అప్లై చేసి ఈ వర్కింగ్ రూల్ని అప్లై చేసి ఏబిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీంతో మనం ఫస్ట్ యూజ్ చేసే ఫార్ములా f డాష్ x బై f ఆఫ్ x దట్ ఈక్వల్స్ టు log mod f ఆఫ్ x. దీంట్లో వచ్చేసరికి f డాష్ x బై రూట్ f ఆఫ్ x ఫార్ములా దట్ ఈక్వల్స్ టు 2 రూట్ ఆఫ్ f ఆఫ్ x. ఇది వచ్చేసరికి f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ x దట్ ఈక్వల్స్ టు f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అన్నిటికీ వర్కింగ్ రూల్ ఒకటే, ఫార్ములాస్ f డాష్ x బై f ఆఫ్ x, f డాష్ x బై రూట్ f ఆఫ్ x, f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ x. ఇది టైప్ 2. నెక్స్ట్ టైప్ 3 ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై px ప్లస్ q ఇంటూ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు px ప్లస్ q ఈక్వల్స్ టు 1 బై t గా కన్సిడర్ చేయాలి. 1 బై px ప్లస్ q ఇంటూ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx మోడల్లో ఇచ్చినప్పుడు px ప్లస్ q ఈక్వల్స్ టు 1 బై t. అదే 1 బై రూట్ ఆఫ్ px ప్లస్ q ఇంటూ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇచ్చినప్పుడు px ప్లస్ q ఈక్వల్స్ టు t స్క్వేర్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ px plus q into root of ax plus b root of ax plus b by px plus q dx 1 by root of px plus q into root of ax plus b. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు px plus q by root of ax plus b. ఈ రూట్ లోపల రూట్ బయట, ఇక్కడ వచ్చేసరికి సెకండ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఉన్నది కాబట్టి బయట ఉన్న px ప్లస్ tని 1/t అనుకుంటాం. ఇక్కడ రూట్ అనేది మనకి ఫస్ట్ డిగ్రీకి ఉన్నదాని కాబట్టి t స్క్వేర్గా కన్సిడర్ చేయాలి.
ఇక్కడ ఫస్ట్ డిగ్రీ క్లియర్గా రూట్ లోపల బయట ఉన్నప్పుడు రూట్ లోపల ఏదైతే పార్ట్ ఉన్నదో దాన్ని టీ స్క్వేర్గా కన్సిడర్ చేయాలి. ఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు టీ స్క్వేర్. ఏ మోడల్లో ఇచ్చిన రూట్ లోపల పార్ట్ని టీ స్క్వేర్ అనుకున్నట్లయితే మనకు ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. ఇది టైప్ 3. ఓకే, నెక్స్ట్ టైప్ 4. 1/a plus b cos x 1/a plus b sin x. ఈ మోడల్లో ఇది ఫస్ట్ది ఇచ్చినప్పుడు tan x/2 cos 2x ఫస్ట్ పార్ట్ తీసుకుందాం. sin 2x cos 2x ఇచ్చినప్పుడు tan x ఈక్వల్స్ టు t గా కన్సిడర్ చేయాలి. dx ఈక్వల్స్ టు t, tan x ఈక్వల్స్ టు t, dx ఈక్వల్స్ టు dt by 1 plus t square. sin 2x ఈక్వల్స్ టు 2t by 1 plus t square. cos 2x ఈక్వల్స్ టు 1 minus t square by 1 plus t square. sin 2x cos 2x ఇచ్చినప్పుడు tan x ని t అనుకోవాలి. dx ఈక్వల్స్ టు dt by 1 plus t square. sin 2x ఈక్వల్స్ టు 2t by 1 plus t square. cos 2x ఈక్వల్స్ టు 1 minus t square by 1 plus t square. అలాగనే 1/a plus b cos x dx 1/a plus b sin x dx ఈ మోడల్లో ఇచ్చినప్పుడు tan x/2 ఈక్వల్స్ టు t గా తీసుకున్నట్లయితే dx ఈక్వల్స్ టు 2dt by 1 plus t square. sin x ఈక్వల్స్ టు 2t by 1 plus t square. cos x ఈక్వల్స్ టు 1 minus t square by 1 plus t square. రెండింటికి డిఫరెన్స్ tan x ని t, tan x/2 ని t. dx కి dt by 1 plus t square, 2dt by 1 plus t square. sin 2x cos 2x. నెక్స్ట్ టైప్ 5. ఇక్కడ వచ్చేసరికి a sin square x plus b cos square x. కంపల్సరీగా sin square cos square కనిపించినాయి అంటే దాన్ని సీకెంట్ స్క్వేర్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి, ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ పార్ట్ న్యూమరేటర్లో ఉన్నప్పుడు tan x ఈక్వల్స్ టు t గా కన్సిడర్ చేయాలి. sin square x cos square x వచ్చినప్పుడు మల్టిప్లై విత్ secant square x and substitute tan x equals to t. tan x equals to t అంటే secant square x dx equals to dt. అప్పుడు dt by డినామినేటర్ పార్ట్లో cos square x అనేది secant square తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి cos square క్యాన్సిల్ అయ్యి sin square by cos square tan square గా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ టైప్ 5. నెక్స్ట్ type 6. a cos x plus b sin x by c cos x plus d sin x dx. సెకండ్ది a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f. మనం వచ్చేసరికి ఈ పార్ట్ని మామూలుగా వర్కింగ్ రూల్ రాసేటప్పుడు న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఇది ఫార్ములా. ఇక్కడ వచ్చేసరికి న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c. ఎక్స్ట్రా కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి c గా రాస్తాను. దీన్ని జనరల్గా ఈ మోడల్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తాడు. దీని యొక్క ఫార్ములా a into c, ac plus bd by ac plus bd, a into c plus b into d by ఇక్కడ ఉన్న c dలు ఉన్నాయి కదా, c square plus d square into x plus ad minus bc by c square plus d square into logarithm of denominator part. Denominator means
c cos x plus d sin x. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములా వచ్చేసరికి ac a cos x plus b sin x by c cos x plus d sin x. ac plus bd a into c plus b into d by c square plus d square into x plus ad minus bc by c square plus d square into logarithm of denominator part. ఓకేనా? ఇవి టైప్ 6. టోటల్గా ఇవన్నీ టైప్స్. జస్ట్ టైప్స్ మీరు ఫాలో అయ్యేటప్పుడు కంపల్సరీగా మీరు ఫస్ట్లో ఉన్న ఫార్ములాస్ కంపల్సరీగా రావాల్సిందే. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. కొన్ని టైప్స్ని యూజ్ చేస్తూ జనరల్గా మనం ఎలా చేయాలని ఈ మోడల్లో కూడా చూడండి. x² + 4/x⁴ + 16 ఇచ్చాడు. ఈ మోడల్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ x² x⁴ ఉన్నది కాబట్టి దీంట్లో ఉన్న లీస్ట్ డిగ్రీ x²తో న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డివైడ్ చేద్దాం. డివైడ్ విత్ x², న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ x², దట్ ఈక్వల్స్ టు ప్రాబ్లం x²/x² మీన్స్ 1 + 4/x² by x²/x² x² plus 16/x². ప్రాబ్లం ఇలా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ న్యూమరేటర్ పార్ట్ అనేది ఒక పార్ట్ యొక్క డెరివేటివ్గా వస్తుంది. ఆ డెరివేటివ్ పార్ట్ యాస్టీజ్గా డినామినేటర్లో రావడానికి ట్రై చేయాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు డినామినేటర్ పార్ట్లో మనం టీ అనుకునే దాంట్లో కంపల్సరీగా మైనస్ అనేది కనిపించాలి. ఎందుకంటే మనకి 1/x² మోడల్లో ఉన్నది కాబట్టి that equals to 1 plus 4/x² dx by a² plus 4/x whole square, a² plus b². మీకు క్లియర్గా ప్లస్ ఉన్నప్పుడు మైనస్ రావాలని చెప్పాను. -2ab. ఇది నాకు ఫార్ములా కోసం నేను ఎక్స్ట్రాగా రాశాను. ఇక్కడ xx క్యాన్సిల్ అయితే -8 అనే పార్ట్ని నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి +8 అనేది నేను కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు పైన ఉన్న స్టెప్లో యాస్టీజ్గా ఇక్కడ ఉన్న 8 క్యాన్సిల్ అయితే యాస్టీజ్ స్టెప్ వస్తుంది. కానీ నేను ఈ పార్ట్ ఎందుకు నేను సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేశానంటే ఇంతవరకు ఫార్ములా అబ్జర్వ్ చేస్తే a² plus b² -2ab పార్ట్ ఫార్ములా రూపంలో ఉన్నది కాబట్టి దట్ ఈక్వల్స్ టు 1 plus 4/x² dx by x minus 4/x whole square plus 8. ఇక్కడ ఉన్న x minus 4/x equals to t అనుకున్నట్లయితే 1 minus 1/x కి డెరివేటివ్ -1/x² కాబట్టి 4/x² dx equals to dt. That equals to 1 plus 4/x² dx means dt by t² plus 8 ని 2√2 హోల్ స్క్వేర్ గా కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు ఇది ఫార్ములా వచ్చేసరికి 2√2 √8 హోల్ స్క్వేర్ 1/a² plus x², 1/a² plus x² 1/√8 into tan inverse of t/√8 plus c. t means x minus 4/x, that equals to 1/√8 into tan inverse of x² minus 4/x√8 plus c. ఓకే, ఇక్కడ ఈ పార్ట్లో సపోజ్ ఇక్కడ అదే మనకి మైనస్ ఉన్నట్లయితే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ రాసి 1/x² minus a² ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మనకి న్యూమరేటర్ పార్ట్లో e⁻3x అనే పార్ట్ కనిపిస్తున్నది, e⁻4x అనే పార్ట్ ఉన్నది. కాబట్టి ఇక్కడ జనరల్గా మనము బై సూటబుల్ సబ్స్టిట్యూషన్ అంటే మనం ఏదో ఒక పార్ట్ పెట్టి మల్టిప్లికేషన్ కానీ డివైడ్ కానీ చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది e⁻3x. ఇక్కడ e⁻2x e⁻4x కనిపిస్తున్నది కాబట్టి ఈ పార్ట్ని నేను చేంజ్ చేయడం కోసం దాన్ని డివైడ్ న్యూమరేటర్ డినామినేటర్ విత్ e⁻2x తో డివైడ్ చేసినట్లయితే
e power 3x by e power 2x means e power x. E power x by e power 2x means e power minus x. E power 4x by e power 2x means e power 2x minus 1. 1 by e power 2x means e power minus 2x. That equals to e power x plus e power minus x by e power x whole square గా కన్సిడర్ చేసినట్లయితే e power x whole square e power minus x whole square minus 2 into e power x into e power minus x. ఈ పార్ట్ రెండు క్యాన్సిల్ చేసినట్లయితే మైనస్ 2 అనే పార్ట్ని నేను ఎక్స్ట్రా రాశాను. ఇక్కడ మైనస్ 1 ఆల్రెడీ ఉన్నది కాబట్టి నేను ప్లస్ 1 కన్సిడర్ చేసినట్లయితే e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x dx బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 1. e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x ఈక్వల్స్ టు t గా కన్సిడర్ చేసినట్లయితే మైనస్ x ని t గా కన్సిడర్ చేస్తే e power x plus e power minus x dx equals to dt. That equals to dt by 1 plus t square, that equals to tan inverse of t. T means tan inverse of e power x minus e power minus x plus. Okay? ఇవి వచ్చేసరికి మనకి టైప్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన మోడల్స్. ఓకే, నెక్స్ట్ x square plus 2 by x square plus 1 into x square plus 2 4. These are the different models. Okay, ఫస్ట్ ప్రీవియస్గా ఇచ్చిన ప్రాబ్లమ్స్ 1/3 తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3x square plus 6 by x square plus 1 into x square plus 4 dx. That equals to 1/3 into ఇక్కడ క్లియర్గా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అనే టర్మ్ని ఫస్ట్ ఇక్కడ రాసినట్లయితే ఇంకా రిమైనింగ్ టర్మ్స్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2గా కన్సిడర్ చేసినట్లయితే x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. నెక్స్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేస్తున్నట్లయితే 1/3 into x square plus 4 by x square plus 1 into x square plus 4 dx. 2ని కామన్ తీసినట్లయితే x square plus 1 by x square plus 1 into x square plus 4. ఇక్కడ ఉన్న x square plus 4 x square plus 4 cancel, x square plus 1 x square plus 1 cancel. 1/3 into tan inverse of x plus c, 2/3 into tan inverse of 1 by x square plus a square, 1/2 into tan inverse of x by a, x by 2 plus c గా కన్సిడర్ చేసినట్లయితే సపోజ్ ఏబి వాల్యూస్ అడిగినట్లయితే a 1/3 b 1/3 గా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ మోడల్ అంటే వీటికి ఎక్స్టెన్షన్గా ఏదో సంథింగ్ లాస్ట్లో ఆన్సర్ వచ్చేసరికి a ప్లస్ బి, స్టీజ్ ఆన్సర్ కనిపిస్తూ ఉంటుంది. a ప్లస్ బి అలా ఏని బిని విడివిడిగా కనుక్కొని ఏదో కాన్స్టెంట్స్ అడుగుతుంటారు. ఈ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 1/x ఇంటూ ఎక్స్ పవర్ 5 a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా కన్సిడర్ చేస్తే ఎక్స్ పవర్ 10-1గా తీసుకుందాం. నెక్స్ట్ ఎక్స్ పవర్ 10 డినామినేటర్లో ఉన్న పార్ట్ ఎప్పుడైనా చూసినట్లయితే మనకి దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ పార్ట్లో రావడానికి ట్రై చేయండి. ఎక్స్ పవర్ 10 యొక్క డెరివేటివ్ 10x పవర్ 9 కాబట్టి x పవర్ 10 ఈక్వల్స్ టు t తీసుకున్నట్లయితే 10x పవర్ 9 dx ఈక్వల్స్ టు dt. కాబట్టి మనకు అది రావటం కోసం న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని x పవర్ 10తో మల్టిప్లై చేసినట్లయితే x పవర్ 9తో మల్టిప్లై చేస్తే ఓకే, ఇక్కడ ఉన్న పార్ట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే x పవర్ 9 dx ఈక్వల్స్ టు dt బై 9 బై t ఇంటూ t మైనస్ 1. దట్ ఈక్వల్స్ టు -1/9 అనే పార్ట్ని బయటికి తీసుకొచ్చినట్లయితే -1/t ఇంటూ t మైనస్ 1 dtగా మిగులుతుంది. ఇక్కడ యాస్టీస్గా t మైనస్ 1 రావటం కోసం 1/9 ఇంటూ t మైనస్ 1 మైనస్ t బై t ఇంటూ t మైనస్ 1గా కన్సిడర్ చేద్దాం.
దట్ ఈక్వల్స్ టు -1/9 ఇంటూ ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా రాసినట్లయితే t-1 gets cancel 1/t minus tt gets cancel 1/t-1 that equals to 1/9 into 1/t की log mod t log mod t-1 plus c minus 1/9 into t means x power 10 log x power 10 minus log x power 10 minus 1 plus c that equals to -1/9 into log x. Okay, log x power 10 means 10 log x का రాసేసుకోవచ్చు minus x power 10 minus 1 అని x power 5 minus 1 into x power 5 plus 1 స్ప్లిట్ చేసి ఇచ్చినప్పుడు ఆన్సర్ని లాగరిథం ఆఫ్ x power 5 plus 1 ప్లస్ లాగరిథం ఆఫ్ x power 5 minus 1 గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 7x power 8 8x power 7 1 plus x power 8 హోల్ స్క్వేర్గా ఇచ్చాడు. ఇక్కడ మిమ్మల్ని కాంప్లెక్స్ ఫార్మ్స్లో ఇచ్చాడు ప్రాబ్లము మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. దట్ ఈక్వల్స్ టు 7x power 8 8x power 7 బై x power 8 అనే పార్ట్ నేను కామన్ తీసినట్లయితే x power 8 ఈ బ్రాకెట్లో హోల్ స్క్వేర్ లోపల x power 8 హోల్ స్క్వేర్ x power 16గా మిగులుతుంది. 1/x power 8 1/x power 7 x power 8 కామన్ తీసాను దీనికి హోల్ స్క్వేర్. ఈ కామన్ తీసే పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలు కంపల్సరీగా దాని యొక్క డెరివేటివ్ పార్ట్ని మనకి న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఇస్తాడు. ఇక్కడ ఉన్న 1/x ప్రీవియస్గా మెయిన్స్లో ఇచ్చిన ప్రాబ్లమే ఇది. టీగా కన్సిడర్ చేసినట్లయితే x power -8 డెరివేటివ్ -8/x power 9 1/x power 7 అంటే x power -7 -7 into x power -8ని -7/x power 8గా తీసుకోవచ్చు. ప్లస్ 1కి డెరివేటివ్ 0 ఇంటూ dx ఈక్వల్స్ టు dt. ఇక్కడ ఉన్న x power 16ని మనం డివైడ్ చేసినట్లయితే దట్ ఈక్వల్స్ టు 7 into 7/x power 8 ప్లస్ x power 7/x power 16 8/x power 9 dx by 1/x power 8 1/x power 7 plus 1 whole square. ఇక్కడ మనకి ఈ పార్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ మైనస్ అనేది మిస్ అయింది కాబట్టి -gt/t² దట్ ఈక్వల్స్ టు 1/t² ఇంటిగ్రేషన్ -1/t కాబట్టి 1/t plus c that equals to 1/x power 8 plus 1/x power 7 plus 1 plus c. LCM కన్సిడర్ చేసినట్లయితే x power 8 రివర్స్ అయినట్లయితే 1 plus x power 8 plus c. ప్రీవియస్గా ఇచ్చిన మోడల్ ఇక్కడ మనకి ఈ పార్ట్లో మనం ఏదైనా కామన్ తీసి దాన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే డినామినేటర్ పార్ట్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, next last topic, reduction formulas. Integral of sin power nx dx for all n greater than or equals to 2. sin power nx dx sin x की minus cos x sin square x అని 1 minus cos 2x by 2 గా రాస్తాము. sin cube x ని కూడా చేయొచ్చు. ఇక sin power 4 5 6 ఇవన్నీ కనుక్కోవడం కోసం రిడక్షన్ ఫార్ములాస్ డిరైవ్ చేశారు. sin power nx sin power n minus 1x into cos x by n minus 1 plus n minus 1 by n into in minus 2. Integral of sin x sin power nx dx equals to minus sin x power n minus 1 into cos x by n plus n minus 1 by n into in minus 2. Integral of cos power nx dx equals to cos power n minus 1x into
sin x by n plus n minus 1 by n into in minus 2. Okay, next integral of tan power nx dx equals to tan power n minus 1x by n minus 1 minus in minus 2. Okay, main ikkada formula in plus in minus 2 equals to tan power n minus 1x by n minus 1. ఈ అప్లికేషన్ మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ cot power nx dx equals to minus cot power n minus 1x by n minus 1 in minus 2. Integral of secant power nx dx equals to secant power n minus 2x into tan x by n minus 1 n minus 2 by n minus 1 into in minus 2. Integral of cosecant power nx dx equals to minus cosecant power n minus 2x into cot x by n minus 1 n minus 2 by n minus 1 into in minus 2. ఫార్ములాస్ అన్ని కంపల్సరీగా వచ్చేయాలి. ఓకే, డైరెక్ట్గా మనకు అడుగుతాడు కాబట్టి మనం ప్రాబ్లమ్స్ అన్ని డెరైవ్ చేయలేము కాబట్టి కంపల్సరీగా ఈ ఫార్ములాస్ అన్ని మీరు నేర్చుకోవాలి. అన్నిట్లో in minus 2 కామన్గా వస్తుంది. సైన్ కాస్, సైన్ మైనస్, కాట్కి మైనస్, కొసికెంట్కి మైనస్. నెక్స్ట్ ప్రాబ్లం రిడక్షన్ ప్రాబ్లం మీద ఈ ట్యాన్లు ఈ మోడల్ ఇంపార్టెంట్. in మీన్స్ sin nx by cos x dx n minus 1 into in plus in minus 2 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. n minus 1 into in means integral of sin nx by cos x plus in minus 2 means sin n minus 2x by cos x dx. ఈ పార్ట్లో మనకి n minus 1 into ఇంటిగ్రేషన్ dx కామన్ తీసినట్లయితే sin nx plus sin n minus 2x cos x LCM సేమ్ కాబట్టి న్యూమరేటర్ పార్ట్ని యాజ్ టీజ్గా యాడ్ చేశాను. sin x sin c plus sin d sin plus sin 2 sin c plus d by 2 nx plus nx minus 2x 2nx minus 2x లో 2 కామన్ తీసినట్లయితే n minus 1 by 2 cos 2 sin c plus d by 2 cos c minus d by 2 nx minus nx plus 2x cos 2x by 2 ఓవరాల్గా by cos x dx కన్సిడర్ చేసినట్లయితే 2 క్యాన్సిల్, cos x క్యాన్సిల్, 2 into n minus 1 into integral of sin n minus 1 into x. sin x की integration minus cos x, sin ax की minus cos ax by a, sin n minus 1 x की minus cos n minus 1 into x by n minus 1. n minus 1 cancel, minus 2 cos n minus 1 x plus c. ఇది జనరల్ మోడల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్లయితే tan పవర్ nx in గా ఇచ్చాడు. నెక్స్ట్ i0 i1 i2 i3 i0 i1లు సింగిల్గా ఇచ్చాడు. లాస్ట్లో i9 i10 అనేవి సింగిల్గా ఇచ్చాడు. దీన్ని రావాలంటే మనకి in ఈక్వల్స్ టు tan పవర్ nx యొక్క ఫార్ములా tan పవర్ nx dx ఈక్వల్స్ టు tan పవర్ n minus 1x by n minus 1 minus in minus 2. ఈ పార్ట్ని తీసుకొచ్చినట్లయితే in plus in minus 2 ఈక్వల్స్ టు tan పవర్ n minus 1x by n minus 1. ఇది మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా. దీంట్లో ఫస్ట్ మనకి లీస్ట్ వాల్యూ n అనేది 2 కంటే 2నే సబ్స్టిట్యూషన్ చేయాలి, 0 1 సబ్స్టిట్యూషన్ చేయకూడదు. n ఈక్వల్స్ టు 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే i2 plus i0 దట్ ఈక్వల్స్ టు 2 రాసినట్లయితే tan x. నెక్స్ట్ 2 minus 1 n ఈక్వల్స్ టు 3ని కన్సిడర్ చేసినట్లయితే i3 plus i1 దట్ ఈక్వల్స్ టు tan square x by 2
n ఈక్వల్స్ టు 4 తీసుకున్నట్లయితే i4 ప్లస్ i2 దట్ ఈక్వల్స్ టు tan క్యూబ్ x బై 3 అండ్ సో ఆన్. n ఈక్వల్స్ టు 10 వరకు ఉన్నది కాబట్టి 9 i9 ప్లస్ i7 దట్ ఈక్వల్స్ టు tan పవర్ 7x బై x. n ఈక్వల్స్ టు 10 కన్సిడర్ చేసినట్లయితే i10 ప్లస్ i8 దట్ ఈక్వల్స్ టు tan పవర్ 9x బై x. ఇక్కడ ఉన్న ఈ పార్ట్ మొత్తం యాడ్ చేసినట్టయితే LHS పార్ట్లో ఫస్ట్ i0తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ i1 అనేది ఒక టర్మే ఉన్నది. i2 ఇక్కడ ఒక i2 కాబట్టి 2 ఇంటూ i2 i3 అట్లానే i8 కూడా ఇక్కడ n = 8 తీసుకున్నప్పుడు i8 వరకు రిపీట్ అవుతాయి టూ టర్మ్స్ కాబట్టి 2 ఇంటూ i2 ప్లస్ i3 అండ్ సో ఆన్ i8 ప్లస్ లాస్ట్లో సింగిల్గా ఉన్న 2 టర్మ్స్ i9 ప్లస్ i10 దట్ ఈక్వల్స్ ఇవన్నీ LHS పార్ట్ను యాడ్ చేసినట్లయితే RHS పార్ట్లో మిగిలిపోయిన పార్ట్ tan x tan స్క్వేర్ x బై 2 tan క్యూబ్ x బై 3 అండ్ సో ఆన్ tan పవర్ 9x బై 9. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మనకి రిడక్షన్ ఫార్ములాస్ని కన్వర్ట్ చేసుకొని tan కాట్లో ఈ మోడల్లో ఇస్తాడు. సీకెంట్ కొసెకంట్ జస్ట్ మీరు ఫార్ములాస్ అన్ని బై హార్ట్ చేసినట్లయితే మనకి sin పవర్ 4x ఆ మోడల్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. 4 ఇచ్చినప్పుడు 4, 7 ఇచ్చినప్పుడు 7 సబ్స్టిట్యూషన్ చేస్తూ రిడక్షన్ ఫార్ములాస్లో మిగతా మోడల్స్ని కవర్ చేయండి. ఓకే.